ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన వీళ్ళు కూడా కమిటీలేస్తారు. ఆ కమిటీల్లో సోషల్ ఇంజినీరింగ్ ఉందా లేదంటే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా చేస్తారు. తెలుగుదేశం అయినా అంతే చేస్తుంది. కానీ ఇక్కడ లోపం ఉంటే నాయకుల తప్పు తప్పించి బాబుగారి తప్పు కాదు. ప్రతి ఒక్క పార్టీ సోషల్ ఇంజినీరింగ్ చేస్తుంది. దానికి అనుగుణంగానే పార్టీ కమిటీలు ఉంటాయి. కాకపోతే అయినా కూడా ఒక మసాలా జోడించాలి. వార్తల్లో మసాలా జోడించాలి. న్యూస్‌ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 20 సంస్థల కార్యాలయాలు పెట్టింది. లేకపోతే 20 కమిటీలు వేసింది. దాంట్లో వీళ్ళు అధ్యక్షుడు, వీళ్ళు సెక్రటరీ అంటే ఎవరికి నచ్చుతదా వార్త? బట్ వైరల్ అవ్వాలంటే చంద్రబాబు గారే ఆగ్రహం వ్యక్తం చేశారంటే వైరల్ అవుతుంది. అందులో ఏముండదు, రొటీనే. అదే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అంటే మనం ఎప్పుడూ ఎదుటి వాళ్ళ నోట్లో నానుతూ ఉండాలి. ఏదో చేస్తున్నామన్న ఫీలింగ్ కలగాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కమిటీలు చంద్రబాబు గారు కాకుండా ఇంకోటి ఎవరు వేస్తారా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసేస్తారా? లేదు కదా. ఇప్పుడు చూడండి ఎంత తెలివిగా ఉంది. తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీల కూర్పు మీద జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని జాబితా సామాజిక వర్గ దామాషాకు అనుగుణంగా లేదని స్పష్టం చేశారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల ప్రాతినిధ్యం పెంచాలని సోమవారానికి కొత్త జాబితా ఇవ్వాలని త్రిసభ్య కమిటీల నేతలను ఆదేశించారు. మంగళవారం మరోసారి సమావేశమైన నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఆయన త్రిసభ్య కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కమిటీలో మంత్రి, సీనియర్ నేతలు ఉన్నారు. జిల్లా కమిటీ ఏర్పాటు మీద కసరత్తు పూర్తి చేసి 34 మందితో కూడిన జాబితాను ప్రోగ్రాం కమిటీకి అందించారు. దీని మీద చంద్రబాబు త్రిసభ్య సభ్యులతో విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత జాబితాల ప్రకారం ఓసీలు 34%, బీసీలు 41%, ఎస్సీలు 7%, ఎస్టీలు 3%, మిగిలిన భాగంలో ఇతర సామాజిక వర్గాల్లోనే దీన్ని సరిచేయాలని, ఎస్సీ వర్గాలకు అవకాశం పెంచాలని చెప్పారు. అలాగే ముస్లింలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. మహిళలకు 33% ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. ప్రతి జిల్లా కమిటీలో 40 మంది ఉండమన్నారు. ఇది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. ఇప్పుడు జగన్ దగ్గరికి ఇచ్చినటువంటి వేదికలోనే దాంట్లో కొన్ని మార్పులు అయ్యి చేయమంటాడు. కానీ అది జగన్ చేస్తే రొటీన్ వార్త లేదా అసలు అసమర్థ వార్త. ఇది అద్భుతమైనటువంటి వార్త. ఏది ఎలాగ హైప్ ఇవ్వాలి, ఎక్కడ చర్చకు వచ్చేటట్టు చూడాలి. మామూలుగా అయితే వాళ్ళ కమిటీలు వేసుకుంటే వాళ్ళది మనకే ఉందిలే అనుకుంటారు. అది స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ న్యూస్ అన్నమాట.